ఫైర్ బ్రాండ్ గా పేరున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేతల విమర్శల దాడి చేస్తూ ఉంటారు. సందర్భం ఏదైనా సరే అయినా కాకపోయినా సీఎం రేవంత్ పై ఒంటి కాలితో ఎగిరిపడే ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా పొగడ్తల రాగా అందుకున్నారు. సో ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఆయనలో వచ్చిన ఈ అనూహ్య మార్పుకు కారణమేంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం 2 ఏళ్లుగా ఈయన చేయని ప్రయత్నం లేదు. కానీ ఆ అమాత్య యోగం మాత్రం ఇంతవరకు పట్టలేదు. మంత్రి పదవి దక్కకపోవడంతో తన అసంతృప్తిని అనేకసార్లు బహిరంగంగానే వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ సహా పార్టీ నేతలపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు. పలు వేదికల ద్వారా రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే లేటెస్ట్ గా సీఎంపై ప్రశంసలు జల్లు కురిపించారాయన. మునుగోడులో 200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు రాజగోపాల్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలిచారని పొగడతలతో ముంచేశారు. మంత్రి పదవి రావడం లేదన్న అసహనంతో వీలైనప్పుడల్లా సీఎం రేవంత్ పై విమర్శలు చేసే రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సీఎం రేవంత్ ను అభినందించడం అందరినీ సహజంగానే ఆశ్చర్యపరిచింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రాజు నేనే, మంత్రి నేనే, మరో 10 ఏళ్లు నేనే సీఎంగా ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలను రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు. మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం పదవి తన టార్గెట్ అంటూ వ్యాఖ్యానించారు. అంతలా రేవంత్ పై తీవ్రస్థాయిలో రెచ్చిపోయిన రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా పొగడ్తల రాగం అందుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వెనుకబడిన మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదంటూ గతంలో రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. అయితే తన నియోజకవర్గానికి 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం, డిండి ప్రాజెక్టు పనులకు టెండర్ల నేపథ్యంలో సీఎంపై విమర్శలకు బ్రేక్ ఇచ్చినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. సీఎం రేవంత్ రెడ్డిని పొగిడిన ఇదే సభలో రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాలను శాసించే జిల్లా నల్లగొండ జిల్లా అని వ్యాఖ్యానించారు. నల్లగొండ జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా అని అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూనే తమ టార్గెట్ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.